హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం టర్కీ వెళ్ళబోతున్నాము. టర్కీ అంటే ఇది వేరే దేశం కాదు, ఇంగ్లాండ్లోనే టర్కీ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్దాం రండి. ఇది టర్కీ హ్యాలెట్. చూసారా ఎంత బాగుంది? రండి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫెల్తాం నుండి మేము ఈ ప్రదేశానికి రావడానికి సుమారుగా 3 గంటల సమయం పట్టింది. ఇది పూర్తిగా సముద్ర తీర ప్రాంతం. ఫ్రెండ్స్, ఇది ఇంగ్లాండ్ దేశంలోనే డివోన్ కౌంటీలో ఇంగ్లీష్ రివైరా పేరుతో ప్రసిద్ధి చెందిన సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒక సుందరమైన టౌన్. సుందరమైన అద్భుతమైన నగరం అన్నమాట. ఇక్కడ కొండలపైన ఇళ్లతోటి మరియు వినోదభరితమైన వాతావరణంతో పర్యాటకుల హృదయాలను దోచుకుంటుంది ఈ ప్రదేశం అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పూర్తిగా వెళ్ళి చూస్తే కానీ అది మనకి అర్థమవ్వదు. రండి, సముద్ర దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది సముద్రము ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశం. ఇది పురాతన కాలం నాటి బావి. మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము. కారు ఆ బిల్డింగ్ అవతల పార్క్ చేసాము మేము. సముద్రపు ఒడ్డు పైన కూడా ఇక్కడ బిల్డింగ్స్ చాలా అందంగా కనిపించాయి మాకు. సముద్రం చూస్తూ కూర్చోవడానికి బల్లలు వేశారు ఇక్కడ. ప్రదేశం మొత్తం బల్లలతో నింపి వేశారు. అందమైన పూల మొక్కలు, గార్డెన్, సముద్రపు ఒడ్డున ఇలా చాలా అద్భుతంగా సెట్ చేశారు. చూసారా, సముద్రంలో ఒక్క అల కూడా మనకి కనిపించదు ఇక్కడ. కొంచెం ముందుకు వెళితే హార్బర్ ఉంది, చూద్దాం రండి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఈ సముద్రంలో ఇక్కడ అలలు రావు.
చూసారా కొండ మీద ఎలా ఉన్నాయో ఇళ్ళు. ఇది హార్బర్. హార్బర్ మొత్తం బోట్లతో నిండిపోయింది. ఒక్క అల కూడా లేకపోవడం వల్ల రోడ్డు మీద ఎలా పెడితే వాహనాలు ఉంటాయో అలా ఉండిపోయి కనిపిస్తున్నాయి మనకి. కొన్ని వేల బోట్లు ఇక్కడ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళదాం. అది మూవీ థియేటర్. జైంట్ వీల్. కొంచెం ముందుకు వెళ్తే చేపలు పట్టే వాళ్ళని కూడా మనం చూడొచ్చు. రండి వెళ్దాం. ఇలా సముద్రంలో 2 కిలోమీటర్ల వరకు చెక్కతోటి రోడ్ లాగా తయారు చేశారు. బాగుంది. నైస్ బోర్డ్. ఈ సముద్రంలో పెంగ్విన్స్ కూడా ఉంటాయంట, కాకపోతే ఈ బీచ్లో అవి లేవు. మనం ఎంతవరకు చూస్తే అంతవరకు అవి కనిపిస్తున్నాయి బోట్లు. రండి ఇంకా కొంచెం ముందుకు వెళదాం. బైనాక్యులర్. దీంతో చాలా దూరం వరకు మనం చూడొచ్చు. దాంట్లో కాయిన్ వేయాలి. కాయిన్ వేస్తే మనకు అది బైనాక్యులర్ చూసేది ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ మొత్తం చేపలు పట్టేవాళ్ళు లైన్గా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు పట్టాలి అంటే ఫర్ డేకి అంటే ఒక్క రోజుకి 30 పౌండ్స్ ప్రభుత్వానికి పే చేయాల్సిందే. ఫ్రీగా పడితే ఒప్పుకోరు. ఇక్కడ పట్టేవాళ్ళు కూడా
వాటిని అమ్మడానికో మరి దేనికో కాదు, వాళ్ళు సొంతగా ఒక హాబీ, చేపలు పట్టడం హాబీ అన్నమాట వీళ్ళకి. పడ్డ చేపలను ఇంటికి తీసుకుపోతారు. బోట్ వెళ్తుంది. రండి ఇంకొంచెం ముందుకు వెళదాం, ఆ దరి వరకు వెళ్ళొద్దాం. వావ్, సూపర్ ఉంది కదా. దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ వరకు నీళ్ళల్లో బ్రిడ్జి కట్టారు, వుడెన్ బ్రిడ్జ్, చెక్కతో తయారు చేసిన వంతెన మీద మనం చివరి వరకు వచ్చేసాం. జాయింట్ వీల్, చూడడానికి చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టర్కీ గురించి నాకు తెలిసిన సమాచారం మీకు సాధ్యమైనంత వరకు తెలియజేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.